హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్ళి మన చిరంజీవి గారిని మీట్ అయ్యారు భయ. చిరంజీవి గారిని ఎందుకు మీట్ అయ్యారా అంటే చాలా కారణాలే ఉన్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చాలా వరకు ఎగ్జిబ్యూటర్స్ ప్రాబ్లమ్స్ అనేవి సోషల్ మీడియా ముందుకు తీసుకొచ్చారు. సో ఈ మ్యాటర్ గురించి డీటెయిల్గా క్లియర్గా మాట్లాడుకోవడానికి ముందు ప్లీజ్ వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని కొంచెం చిరాకు పడకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎగ్జిబ్యూటర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను దీని మీద స్పెషల్గా ఒక వీడియో చేద్దాం, మాట్లాడాలి అని అనుకున్నాను. సో సమయం వచ్చింది, మాట్లాడుకుందాం, కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎగ్జిబ్యూటర్స్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందా అంటే సినిమాకి సంబంధించి ఎవరన్నా లాభం పొందారా అంటే ఫస్ట్ ప్లేస్లో ప్రొడ్యూసర్స్, సెకండ్ ప్లేస్లో హీరో, ఆ తర్వాత ఎగ్జిబ్యూటర్స్. రకరకాల రీజన్స్ ఉంటాయి. వీళ్ళు ఎలా లాభం పొందుతారా అంటే దాదాపు 10 నుంచి 15 డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అందులో ఓటీటీ వస్తుంది, శాటిలైట్ వస్తుంది, మ్యూజిక్ రైట్స్ వస్తాయి, డబ్బింగ్ రైట్స్ వస్తాయి, రకరకాలు ఉంటాయి భయ. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ 10 నుంచి 15 రైట్స్ తోటి సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ సినిమా టీమ్ కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. అంటే బెటర్ దెన్, అంటే సినిమా ఎంత ఫ్లాప్ అయినా కూడా ఒక మంచి హీరోని పెట్టి చేశారనుకోండి, మంచి హీరో అంటే కొంచెం మార్కెట్ ఉన్న హీరోని పెట్టి చేశారంటే వాళ్ళు అక్కడ సేఫ్. అండ్ ఎగ్జిబ్యూటర్స్కి అస్సలు లాభం ఉండదు పాపం. వాళ్ళు కింద మీద పడి థియేటర్లో క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ మొత్తానికి ఆ షో, ఆ సెన్సార్, అంటే మనకి సెన్సార్ సర్టిఫికేట్ కానీ లైసెన్స్ కానీ రాకపోయినా, ఆగిపోయినా, ఆ సినిమా థియేటర్లో స్క్రీన్లు చింపేసిన, ఒక్కొక్కరు కొట్టుకుంటున్నా, వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఎగ్జిబ్యూటర్స్. సో ఎగ్జిబ్యూటర్స్కి ఏంట్రా పని అంటే థియేటర్ వాళ్ళు ఎగ్జిబ్యూటర్స్ అంటే థియేటర్ వాళ్ళని మాట్లాడితే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ థియేటర్లో మూవీస్ ప్లే చేసేవాళ్ళు, వీళ్ళు కింద మీద పడి కష్టపడి ఒక సినిమాని అంత ఇబ్బంది పడి షో వేసి చేస్తే ఫైనల్గా ఇక్కడ లాభం పొందింది ఎవరు అంటే ప్రొడ్యూసర్స్. చాలా వరకు చాలా ఇబ్బందులు దాటుకుని ఎగ్జిబ్యూటర్స్ ప్లాన్ చేస్తారండి. ప్లాన్ చేసిన తర్వాత మూవీ ఒక సెన్సార్ బోర్డు మూవీ రిలీజ్ చేసిన తర్వాత ఇంత ఇబ్బంది పడి, కొంచెం కష్టపడి, ఇంత ప్రాబ్లం ఫేస్ చేసి ఫైనల్గా వీళ్ళకి వచ్చే ఆదాయం ఎంత? మన నాన్ వేసిన బ్రో అంటాడు, ముక్కులో తొక్కంత, ముక్కులో చెక్కంత అనేసి. అంటే అనకూడదులేండి, తప్పు. అంటే చాలా తక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళకి, అంత కష్టపడిన వాళ్ళకి. ఎవరికి? ఎగ్జిబ్యూటర్స్కి. సేఫ్ అయ్యేది ఎవరో చెప్పాను. సో వీళ్ళు ఏం చేశారా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడి, ఇప్పుడు కాదులేండి, యాక్చువల్లీ ఈ ప్రాబ్లం అనేది గత 1 year అబోవ్నే జరుగుతూ ఉందన్నమాట. మాకు ఇలా ప్రాబ్లం అవుతుంది అంటే ఆఫ్టర్ కరోనా ప్రతి ఒక్కరు గాయపడ్డారండి. ఆఫ్టర్ కరోనా, ఎందుకంటే అంటే స్టార్టింగ్లో వచ్చిన కరోనాకే చాలామంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది లేదు కదా. సో అలా హోమ్ లాక్ చేసేసారు కాబట్టి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. సో అక్కడ నుంచి మొదలైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే ఎట్టకేళ్ళకు పోయి చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారిని ఎందుకు కలిశారా అంటే ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో ఆయన. ఎంత కాదనుకున్నా, ఎంత లేదనుకున్నా ఆయన టాప్ మోస్ట్ హీరోనే. సెకండ్ పెద్ద మూవీ రిలీజ్ ఉంది. అండ్ అంటే బయట టాక్ ఏంటంటే అందరూ పెద్ద మూవీని టార్గెట్ చేశారు అని చెప్పేసి టాక్ ఉంది. మేబీ అది కూడా ఒక కారణమే. ఎందుకంటే 2 విధాలుగా ఆలోచించవచ్చు ఇక్కడ మనం. పెద్ద మూవీని టార్గెట్ చేయకపోతే అంటే ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అలానే పెద్ద మూవీని టార్గెట్ చేశారు, చేయాలి, చేస్తేనే దొరుకుతుంది అవకాశం. సో ఏదేమైనా అక్కడ ఏంటంటే పెద్ద మూవీ టీమ్ ఎవరైతే ఉన్నారో మేకర్స్, వాళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము సింపుల్ రేట్లో పెట్టినా మా కలెక్షన్స్ మాకు వస్తాయి, పెద్ద మూవీలో అంత స్టఫ్ ఉందని చెప్పేసి. అది అర్థం చేసుకున్న చిరంజీవి గారు కూడా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి క్లారిటీగా దాదాపు 20 నుంచి 25 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి 80%, 75% షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో దీనికి సంబంధించి పరిష్కారం అనేది 100% వస్తుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళని సమతూచికంగా అక్కడ నుంచి మాట్లాడి పంపించేశారు. సో అంటే ఎగ్జిబ్యూటర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటే థియేటర్ వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా
వాళ్ళు ఒక కొలిక్కి వచ్చేసారు. అంటే పెద్ద మూవీకి చాలా మంది ప్రాబ్లం అవుతుందేమో అనేసి చాలా మంది అనుకుంటున్నారు. కానీ అండ్ ఎగ్జిబ్యూటర్స్ రేట్లు పెంచకపోయినా ఎలాంటి అంటే టికెట్ రేట్లు పెంచకపోయినా ఇవేవి పెద్ద ఇష్యూ కాదు పెద్ద మూవీకి సంబంధించి. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. పెద్ద మూవీని ఎవరు టార్గెట్ చేసినా ఎక్కడ ఆగదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమంటారు కదా, ఇప్పుడు పెద్ద మూవీ ఎలా ఉందంటే కరెక్ట్ ట్రాక్లో ఉందండి. ఆ ట్రాక్ తప్పించే మనగాడు ఇంకా రాలేదు. సో పెద్ద మూవీ గురించి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎగ్జిబ్యూటర్స్ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే టికెట్ రేట్లు పెంచారనుకోండి, అది ఎగ్జిబ్యూటర్స్కి వెళ్ళదు ₹1 కూడా. పాపం వాళ్ళు పాప్కార్న్ పెంచారు రేట్ అంటే ఎందుకు పెంచారు? వాళ్ళకి ఏం ఆదాయం ఉంది? అది మల్టీప్లెక్స్లోనే, మళ్ళీ సింగిల్ స్క్రీన్స్లో చూడండి ఉందా అంత రేటు పాప్కార్న్. దాంట్లో మల్టీప్లెక్స్కి వెళ్తే 300-400 ఏంటండి? పాప్కార్న్ తినాలా? లేకపోతే ఇంకా దాన్ని చూసుకున్నప్పుడల్లా రేటు గుర్తుకు రావాలా? ఎగ్జిబ్యూటర్స్ మల్టీప్లెక్స్లో ఆదాయం పొందినంతగా సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు పొందట్లేదు. సింగిల్ స్క్రీన్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు సింగిల్ స్క్రీన్ బంద్ అయ్యాయి అనుకోండి, ఒకవేళ వాళ్ళకి బంద్ చేశారు అనుకోండి, సినిమా ఇండస్ట్రీ నామరూపం లేకుండా పోతుంది. మల్టీప్లెక్స్కి ఎవడు వెళ్ళడు. ఒక సగటు మనిషి ₹400 టికెట్ రేట్ ఎంత అండి? మహా అయితే 200-250. దానికి డబల్ పెట్టేస్తే పాప్కార్న్ రేట్ ఎవడు కొంటాడు అక్కడ? కొంచెం ఆలోచించాలి కదా. నాకైతే అసలు వర్త్ అనిపించలేదు. అండ్ ఇప్పుడు కరెక్ట్ వేలో కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు, కానీ సెట్ చేస్తారు. ఇదైతే నాకు తెలిసి ఈ మంత్లోనే మే నెల ఎండింగ్ లోపు క్లియర్ అయిపోతుంది ఈ ఎగ్జిబ్యూటర్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించి. ఎందుకంటే చిరంజీవి గారిని కలిశారు, ఆయన మాట్లాడారు మొత్తం. అంటే దానికి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కడ లీక్ కాలేదు, అంటే బయటకు తీసుకురాలేదు. కానీ అంటే దిల్ రాజు గారు, ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్ వీళ్ళందరూ వచ్చేసి మీడియా ముందు మాట్లాడారు. సో ఇది సో ఇలా మాట్లాడాము చిరంజీవి గారితో, ఆయన సెట్ చేస్తున్నారు మొత్తం అని చెప్పేసి క్లారిటీగా అర్థమైంది భయ్య. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. చాలా మంది ఏమంటున్నారంటే రకరకాల రీజన్స్ చెప్తూ ఉన్నారు. పెద్ద మూవీని టార్గెట్ చేశారా, పెద్ద మూవీ వచ్చే టైంలో నేను ఎందుకు ఇలా అని చెప్పేసి. లాస్ట్ టైం హరిహర వీరమల్లు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఇలాగే అడిగారు. కానీ సేమ్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఈ టైంలో టార్గెట్ చేశారు కావాలని చెప్పేసి సేమ్ రిపీట్ అయింది. ఇది ఎప్పుడు చేసినా రిపీట్ అవుతుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు ఉన్నప్పుడు పట్టుకుంటేనే ఇక్కడ కరెక్ట్ మార్గం దొరుకుతుంది ఎగ్జిబ్యూటర్స్కి, లేకపోతే కష్టం కదా. సో వాళ్ళు వెళ్ళే ట్రాక్, ఆ రూట్ కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ అండ్ మూవీ రివ్యూస్, మూవీ డిస్కషన్స్, మూవీకి సంబంధించిన ఏ అప్డేట్ అయినా మీరు కావాలి అనుకుంటే వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏంట్రా ప్రతిసారి చిరాకు పుట్టేస్తున్నావు అడిగి అనేసి చాలా మంది అంటున్నారు. మేము అడిగి గుర్తు చేస్తేనే కదా మీకు గుర్తొచ్చేది. ప్లీజ్ అలాంటి సబ్స్క్రైబ్ చేయండి భయ్య. చేయకుండా చిరాకు పడి వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, కొంచెం గుర్తుపెట్టుకుని దాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్తో నేను మేము ముందుకు వస్తూ ఉంటాను. సో ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియచేయండి. అసలు ఎగ్జిబ్యూటర్స్ వెళ్ళే రూట్ కరెక్టా కాదా, వాళ్ళు కరెక్ట్ వేలోనే వెళ్ళి అడుగుతున్నారా, లేకపోతే పెద్ద మూవీని నిజంగా టార్గెట్ చేశారా, మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.